నమస్తే. ఈరోజు బడ్జెట్ తెలంగాణ బడ్జెట్ రిలీజ్ అయింది. ఆ బడ్జెట్లో మన జనాభా 56% అని ప్రభుత్వం చేసిన బీసీ లెక్కల ప్రకారం మనకు వచ్చిన బడ్జెట్, ప్రకటించిన బడ్జెట్ 12,000 కోట్లు. అంటే రాష్ట్ర బడ్జెట్ 3,24,00,000 కోట్లు అయితే అందులో రావాల్సింది దాదాపు మనకు 1,70,000 కోట్లు రావాలి. కానీ మనకు వచ్చింది ఎంత అంటే జస్ట్ 12,000 కోట్లు. 12,000 కోట్ల ఇట్లా మనకు ఖర్చు పెట్టేది మహా అంటే ఒక 2,000 కోట్లు గిట్లా ఉండదు. ఎందుకు అంటే ఇవి ఆఫీసుల ఖర్చులు, వాళ్ళకు లబ్ధి చేకూరే వాటిలోనే ఖర్చు పెడతారు తప్ప నిజంగా బీసీల నుంచి ఎవరైనా ఆర్థికంగా రకరకాల ఉద్యోగాలలో కానీ, నిరుద్యోగులుగా కానీ, స్కాలర్షిప్ల కోసం కానీ, సప్లాన్ కోసం కానీ ఖర్చు పెట్టరు. దానికి కారణం ఏంటంటే బీసీలలో ఉన్న జనాభాలో ఏ ఒక్కలో ఇద్దరు ఆర్థికంగా బలోపేతం అయినప్పుడు వాళ్ళు రేపు రాజ్యాధికారం కోసం పోరాటం చేయడానికి కావాల్సిన బలం వస్తుంది. కాబట్టి అలాంటి బలం రాకుండా చేయాలంటే తొక్కబెట్టాలి. తొక్కి పెట్టడం వల్లనే మనం వీళ్ళని బానిసలుగా చేసుకొని పరిపాలన చేయొచ్చు అనే యొక్క దురహంకారంతో, వాళ్ళ యొక్క దురాశతోటి జరుగుతున్న ఈ యొక్క ప్రయత్నాలని మనం వచ్చే ఎలక్షన్లో వాటికి ప్రతిచర్య చూపెడదామని, సమాధానం ఇవ్వడానికి మన పిఆర్పి లాంటి పార్టీలతో కలయికతోటి బీసీ బహుజన పార్టీలన్నీ కలిసి ఏకంగా 2028లో వీళ్లకు దిమ్మ తిరిగే సమాధానం ఇవ్వబోతుందని, తెలంగాణ వచ్చినాక 2014 నుంచి ఎవరైతే దాచిపెట్టుకున్నారో వాళ్ళందరి భూములు కానీ, ఆస్తులు కానీ మళ్ళీ ఎగ్జామినేషన్ చేసి, కౌంటింగ్ చేసి వాళ్ళందరి భూములు మళ్ళా తెలంగాణ గవర్నమెంట్కు జాతీయం చేసి, భూమి లేని నిరుపేదకు ప్రతి ఒక్క వ్యక్తికి సరి సమానంగా భూమి పంచడానికి కావాల్సిన రాజ్యాంగ సవరణ చేసి వీలుంటే తెలంగాణలో ఆ విధమైన పరిపాలన చేయడానికి బీసీ ప్రభుత్వం, బీసీ ముఖ్యమంత్రి ఇక వచ్చే ప్రభుత్వం ద్వారా జరుగుతుందని, ఈ 3 సంవత్సరాల వీళ్ళ యొక్క ప్రేలాపనలు, వీళ్ళ యొక్క అతి ఆశ, ఆక్రమణలని మనం 1-2 సంవత్సరాలు ఓపిక పడదామని, మనమందరం లోపల ప్రతీకారంతో రగులుతూనే మనం వీళ్ళకి సమాధానం చెప్పడానికి దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటా 2020 వరకు ఏ విధమైన బానిసత్వానికి, తాగుడుకు అలవాటు కాకుండా వాళ్ళు ఇచ్చే బిర్యానీకి మనం ఈ సమాజం గుర్తుపెట్టుకోవాలని, వాటికి లోనై మనం ఓట్లు వేయొద్దని, మన సమాజం యొక్క మన కులాల యొక్క భవిష్యత్తు కోసం మనం ఈ విధమైన పగ పెట్టుకొని 2028లో మనం ఇచ్చే సమాధానంతో దిమ్మ తిరిగిపోవాలని, ఒక్కసారి బీసీ రాజ్యం, బీసీ ముఖ్యమంత్రి రావడం అనేది జరిగితే అశోకుని పరిపాలనలాగా, సాహు మహారాజ్ పరిపాలనలాగా మళ్ళీ వెనక తిరిగి చూసే అవకాశం లేకుండా చేస్తామని, బీసీ ప్రభుత్వం ద్వారా వచ్చే పాలకుల ద్వారా వచ్చే ప్రభుత్వం వీటన్నిటికీ సమాధానం చెప్తుందని, మన యొక్క గౌరవాన్ని ఉన్నత స్థానంలో ఉంచడానికి, మన ప్రతి బీసీ బిడ్డ, బహుజన బిడ్డ యొక్క ప్రతి సమస్యను పరిష్కారం చేయడానికి మనం కంకణబద్ధులమై మళ్ళీ వెనక తిరిగి చూసుకునే అవకాశం రాదని, అలాంటి భవిష్యత్తులో రాదని చెప్పడానికి నేను ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాను. మన బహుజన పార్టీల ద్వారా వచ్చే ఈ ఓసీల యొక్క దురాక్రమాలను, దురాశను అంతం చేద్దామని మీరందరూ ఆ విధంగా ఆలోచించాలని, కులాలకు, కొన్ని రకాల మతాల యొక్క వలలో పడొద్దని, మన భవిష్యత్తు కోసం మనం కంకణబద్ధులమై
ఈ ఒక్కసారి మనం ప్రయత్నం చేస్తే మళ్ళీ ఎనుదిరగకుండా ఉండాలంటే ఇలాంటి బడ్జెట్లు మనమే పెట్టుకోవాలని అంటే మన రాజ్యం మనం ఏరుకోవాలంటే మనమే రేపు వచ్చే ఎలక్షన్లో మన యొక్క పగని మన యొక్క ప్రతిచర్యని సమాధానాన్ని ఇవ్వడానికి మీరు ముందలు ఉంటారని కోరుకుంటూ జై భోజన, జై బీసీ, జై పద్మశాలి. ఇంకొక విషయం ఏంటంటే రేపు 6వ తారీఖు నాడు జరగబోయే నిరుద్యోగుల యొక్క అసెంబ్లీ ముట్టడి ప్రోగ్రాంలో మా పద్మశాలి రాజ్యాధికార పార్టీ, జై స్వరాజ్ పార్టీ ఇంకా కలిసి వచ్చే పార్టీలందరితో కలిసి మేము జాగృతి వాళ్ళతో కలిసి తెలంగాణ ముట్టడికి మేము మద్దతు ఇస్తూ ఆ విధమైన ఆ ప్రోగ్రాంలో మేము పాల్గొంటామని మా పద్మశాలి రాజ్యాధికార పార్టీ నాయకులందరికీ పిలుపునిస్తున్నాను. మనం ఆ ప్రోగ్రాంలో పాల్గొనడానికి మీరందరూ సంసిద్ధమై ఉండాలని కోరుకుంటున్నాను. జై పిఆర్పి.